జై హింద్. ఇదే నా ఛానల్ యొక్క ఫస్ట్ వీడియో. అసలు నేను ఎందుకు ఈ మాస్క్ పెట్టుకున్నానో తెలుసా? చాలా రీజన్స్ ఉన్నాయి. అవి మీ ముంగట తేవడానికే నేను ఈరోజు వచ్చా. మనకు తెలియకుండానే హిందూయిజం డే బై డే డిక్రీజ్ అవుతుంది. అది మనకు తెలుసు, కానీ ఏం చేయలేం. ఫస్ట్ నేను ఎందుకు ఇలా మాస్క్ పెట్టుకొని మీ ముంగట వచ్చా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్లా ఫస్ట్ రీజన్, నేను ఒక ఫ్రెండ్స్ ప్లేస్కి ట్రావెల్ కానీకి నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నా. అప్పుడు నా ఎదురుగానే ఉన్న ఒక ముసలి వ్యక్తి ఇంకా మరియు ఒక ఎంగేజ్ 20-25 ఏజ్ గ్రూప్ అయిన ఎంగేజ్ అతను ఏమంటున్నాడు అంటే ముసలి వ్యక్తితో, చేంజ్గా కన్వర్ట్ ఇంటూ క్రిస్టియానిటీ, కన్వర్ట్గా ఏం కాదు, నీకు మంత్లీ వాళ్ళే 7,000 ఇస్తారు, ఇంకా ఫుడ్ వాళ్ళే పెట్టుకుంటారు, బియ్యం, రైస్, సో అంటున్నాడు. కానీ ఆ ముసలి వ్యక్తి, వద్దు బాబు, నాకు ఏం అవసరం లేదు అని తిరస్కరించాడు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ముసలి వ్యక్తి అద్దన్నాడు, వద్దు నాయన అని. కానీ ఆ ఆప్షన్కి ఇంకెవరైనా ఎస్ చెప్తే అది ప్రాబ్లం కాదు అనుకోండి. పెద్ద రీజన్ చెప్తా. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టాలలో ఇంకా మన ఫ్రెండ్స్లో ఎంతమంది క్రిస్టియానిటీస్ ఉన్నారు? ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ చాలా మంది ఉండుంటారు అని మీ ఫీలింగ్ కదా. కానీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే జరిగింది, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది హిందూస్ ఉన్నారు అని. క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారట. అంటే మీరు ఊహించని నెంబరు అది. సర్టిఫికెట్స్లలో మేము హిందూస్ అని, బయట మాత్రం మేము క్రిస్టియన్స్ అని చెప్పుకొని తిరుగుతారు. దీనివల్ల అసలు అయినా SC/ST వాళ్ళు అయినా స్టూడెంట్స్కి జాబులు రావట్లేదు. నవ్వొస్తుందా? ఇదే ఫ్యాక్ట్. దీని గురించి నేను తర్వాత వీడియోస్లలో చెప్తా. నెక్స్ట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హిందూయిజం ఇలా తగ్గిపోవడానికి కారణం మెయిన్లీ సాయిబాబా. ఎందుకో చెప్పనా? నేను కొన్ని పాయింట్స్ చెప్పాక మీ ఒపీనియన్ మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, తన సిద్ధాంతాన్ని అన్ని మతాలు ఒకటే అనే సిద్ధాంతం సాయిబాబాది. ఓకే, నాకు కూడా నచ్చుతుంది. కానీ ముస్లిమ్స్ మొక్కుతారా? మొక్కరు. మరి క్రిస్టియన్స్ అసలు తనని ఫాలో కూడా కారు. కానీ మన హిందూస్ మన ఇంట్లో మన దేవుళ్ళ ముంగట సమానంగా మొక్కుతారు. నేను ఒకటి బిలీవ్ చేస్తా, ఒకవేళ ఇండియాలో సాయిబాబా లేకపోతే హిందూస్కి ఇలాంటి ఐడియాలజీ రాకపోయేది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తా. క్రిస్టియన్స్కి బైబుల్ ఉంటుంది, మీకు తెలుసు. బైబుల్ బాగా ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది, చదువుతారు. మ్యాక్సిమం 5 మెంబర్స్ 100లో. ముస్లిమ్స్ని తీసుకోండి, ఖురాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు, బలంగా నమ్ముతారు, ప్రతిరోజు చదువుతారు గ్యారంటీగా. అదే హిందూస్కి భగవద్గీత ఉంది, కొందరు మహాభారతం రామాయణంని తెలుసుకోరు, భగవద్గీత అంటారా. మీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరి ఇంట్లో భగవద్గీత ఉండదు అని. ఇప్పుడైనా అర్థమైందా నేను చెప్పే పాయింట్స్? అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలనుకుంటున్నా. థర్డ్ రీజన్, మెయిన్లీ ఈ రీజనే. మా ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు చూడు,
అలాంటి టైంలో దేవుడు వస్తాడు అని ఉంది. చూడండి, మా దాంట్లో మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళే మర్చిపోయారు, తెలియదు పండుగలు ఎందుకు ఉన్నాయి అని. నాకెలా తెలుస్తుంది అని నా కొడుకులకెలా తెలుస్తుంది, వాళ్ళ కొడుకులకెలా తెలుస్తుంది? ఇది నేను చెప్పాలనుకున్నది. నీకు అర్థమైందా? ఓకే, ఇప్పుడు చాలా మందికి హిందూయిజం మీద డౌట్స్ ఉండి ఉంటాయి. రాను రాను వీడియోస్ పెడుతూ ఉంటా, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేదాకా. నచ్చి ఉంటే ఒక లైక్ బటన్ కొట్టండి, నచ్చకపోతే ఏం కాదు. జై హింద్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.